ఆంజనేయుడు అతి బలవంతుడు, మహావీరుడు, మనోనిగ్రహం కలిగిన ఆజన్మ బ్రహ్మచారి. ఆంజనేయుణ్ణి సేవిస్తే యశస్సు, ధైర్యం, బలము ప్రాప్తిస్తాయి. నేటి భక్తి సమాచారంలో హైదరాబాద్ బాలానగర్లో నెలకొని ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం దర్శిద్దాం. మకుటరత్నకాంతిమధితమిశ్రం అరుణోదయ రుచిరానన కమలం చలితమకరకుండలగండభాగం నవమణిమయ రసనామధ్యభాగం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామదూతం శిరసా నమామి. కరుణరుచిరశుభతరవరహారం సమలంకృత దివ్య స్వర్ణోపవీతం కటితట విలసిత కాంచనచేలం మంజుమంజీరమహిత పదాబ్జం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామదూతం శిరసా నమామి. చిన్న ప్రాంగణంలో నిర్మితమైనప్పటికీ స్వామి మహిమలతో గొప్ప ఆలయంగా అలరారుతున్నది. 1982 ఏప్రిల్ 8న విగ్రహ ప్రతిష్ఠ జరిగినది. బాలానగర్ వాసులందరూ భక్తి విశ్వాసాలతో స్వామి అనుగ్రహంతో ఈ ఆలయాన్ని నిర్మింపజేశారు. స్వామి మూర్తిని దర్శిస్తే మనసులో సంకటాలు, భయాలు తొలగి మనోధైర్యం సిద్ధిస్తుంది. ప్రతి మంగళవారం స్వామికి అభిషేకం, విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం పరిసర ప్రాంతాల్లో భక్తులందరూ మంగళ, శనివారాల్లో ఈ మందిరాన్ని సందర్శిస్తారు. రామచంద్రపద రాజీవ మధుపం తరుణాయత దోస్తంభ గంభీరం సుగ్రీవ శ్రీరామ సంధాన హేతుం అగ్ని సాక్షికృత అర్కజరామం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామదూతం శిరసా నమామి. నివేదిత శ్రీరామకుశలం రామాంగుళీయక రామానివేద్యం అతిశయ బలదర్ప అశోకభంగం వజ్రాయుధ ఘోరవాలకరాళం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామదూతం శిరసా నమామి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.